ఉజ్జయిని మహానగరం సువర్ణకాంతితో మెరిసిపోతూ విక్రమార్కుని ధర్మపాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. విక్రమార్కుడు మహారాజ భవనంలో ప్రజలకు న్యాయం చేస్తూ దేవునిలా ఆరాధింపబడుతున్నాడు. రాజ్యంలో ప్రజలు విక్రమార్కుని ధైర్యం, దానగుణం గురించి పాటలు పాడుతూ ఆయనను దేవుడిలా పూజిస్తున్నారు. యుద్ధరంగంలో విక్రమార్కుడు అపరజేయుడు. ఆయన శౌర్యం రాజ్యాన్ని రక్షిస్తుంది, ఖ్యాతి నలుగుదిక్కుల్లో వ్యాపిస్తుంది. కాలగమనంలో విక్రమార్కుడు పరమపదిస్తాడు. ఆయన లేని లోటుతో రాజ్యం క్రమంగా బలహీనమవుతుంది. విక్రమార్కుని సింహాసనం దేవతలు భూగర్భంలో దాచిపెడతారు. ఎందుకంటే అది మహానుభావులకు మాత్రమే యోగ్యం. శతాబ్దాల తరువాత భోజరాజు రాజ్యం చేస్తాడు. కానీ అతని మహిమ విక్రమార్కుని స్థాయికి సరితూగదు. ఒక రాయితో భూమిని తవ్వుతుండగా రత్నాలతో మెరిసే అద్భుత సింహాసనం బయటపడుతుంది. రైతు భోజరాజుని పిలిచి సింహాసనాన్ని చూపిస్తాడు. భోజుడు దాని రూపాన్ని చూసి మంత్రముగ్ధుడవుతాడు. సింహాసనం చుట్టూ 32 అద్భుత శిల్ప రూపాల సాలబంచికలు నిలిచి ఉంటాయి. అవి సజీవంలా కనిపిస్తాయి. భోజుడు ఆ సింహాసనం మీద కూర్చోవాలని నిర్ణయించుకుంటాడు. తనను విక్రమార్కుని స్థాయిలో ఉంచుకోవాలని కోరుకుంటాడు. సాలబంచిక విగ్రహం సజీవమై మృదువుగా మాట్లాడుతూ భోజరాజును ఆపుతుంది. సాలబంచిక హెచ్చరిస్తుంది, ఈ సింహాసనం విక్రమార్కుని మహిమకు సాక్ష్యం, సాధారణ వాళ్ళకి సాధ్యం కాదు అని. భోజుడు తడబడి నిలుస్తాడు. తన మహత్తు విక్రమార్కుని స్థాయికి చేరుతుందా అని ఆలోచిస్తాడు. సాలబంచిక అంటుంది, మా 32 కథలు విను, తర్వాత నిర్ణయం తీసుకో అని. ఈ 32 సాలబంచికలు ఏ రూపం, ఏ ప్రత్యేకత కూడా ఇకపై ముందు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.